చుండూరులో మృతి చెందిన దళితులకు ఇప్పటికే న్యాయం జరగకపోవడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు. కావలి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ సందర్భంగా నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా చుండూరులో 1991 ఆగస్టు 6వ తేదీన సినిమా హాల్లో జరిగిన చిన్న గొడవ కారణంగా ఆ గ్రామ దళితులను ముక్కలు ముక్కలుగా నరికి తుంగభద్ర నదిలో వేశారని గుర్తు చేశారు. ఈ విషయంపై గుంటూరు జిల్లా కోర్టు ఒక్కొక్కరికి యావజ్జీవ శిక్ష వేసినా దళితులకు న్యాయం జరగలేదన్నారు. చుండూరు ముఠవీరులకి నివాళులు అర్పిస్తున్నాము. ఎందుకంటే 1991లో ఇక చుండూరు గ్రామంలో దాదాపు 12 మందిని కాళ్ళు చేతులు నరికి మూటలో కట్టి తుంగభద్ర నదిలో వేశారు. అది అత్యంత దారుణమైన సంఘటన, భారతదేశంలోనే అత్యంత దారుణమైన సంఘటన. దళితుల్ని ఈ విధంగా అగ్రకులాల వాళ్ళు చంపి తుంగభద్ర కాలువలో వేసడం అనేది చాలా అన్యాయం. వాళ్ళు ఎవరు చంపారనేది కూడా ఇప్పటికి తెలియదు. అంటే మీరు ఆయన నాగార్జున రెడ్డి గారు మీరే చంపుకొని తుంగభద్రలో కాలువలు వేస్తున్నారని చెప్పి హైకోర్టు న్యాయవాది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆయన దారుణంగా కేసు కొట్టేసి వాళ్ళకి అసలుకి వీళ్ళకి దళితులు ఎవరు చంపలేదు, వాళ్ళే చచ్చారు అని చెప్పేసి ఎంత దుర్మార్గంగా ఉన్నారో ఆ విధంగా వ్యవహరించడం అనేది చాలా అన్యాయం. ఈ దళితులు ద్రోహంగా తయారయ్యారు. ఎందుకంటే ఎంత నీచంగా తయారయ్యారంటే పోతా మనకెందుకు సంబంధం అంటుండ్రు. ఆ విధంగా తయారవడం వల్ల, ఈ దళితుల్లోనే చైతన్యం లేకపోవడం వల్ల, ఈ దళితుల్లోనే నిర్లక్ష్య భావం వల్ల